హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీ అయితే జరగనున్నాయండి. అయితే దీంతో ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులకి, ఉద్యోగులకి వేతనంతో కూడినటువంటి సెలవునైతే ప్రకటించడం జరిగిందండి. మొత్తానికి దీనికి సంబంధించి ఆహ్, సెలవు ప్రకటించాలని చెప్పి కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు గారైతే ఆదేశాలను కూడా జారీ చేయడం అయితే జరిగిందండి. ఈ నిబంధనను ఎవరైనా గనుక ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా యాజమాన్యంపై చర్యలు కూడా తీసుకుంటామని అయితే వారైతే చెబుతున్నారు, హెచ్చరించారు కూడా. ఇక సెలవు ఇచ్చినందుకు జీతంలో ఎలాంటి కోత కూడా విధించకూడదని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి. తెలంగాణలో కూడా ఇప్పటికే సెలవు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా మొత్తానికి ఏపీ ఉద్యోగులకు కూడా వేతనంతో కూడినటువంటి సెలవును మే 13న అయితే ఇవ్వటం జరుగుతుందండి. జీతాల్లో ఎలాంటి కోత అయితే ఉండదు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన ఉత్తర్వులు, జీవో కూడా జారీ చేయడం అయితే జరిగిందండి. మొత్తానికి ఇదొక సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఒకవేళ ఎవరైనా సెలవు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా యాజమాన్యంపైనే చర్యలైతే తీసుకుంటామని ఆదేశాల్లో స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ సెలవైతే ఉంటుందండి. దాదాపుగా మొత్తం అంతా కూడా ఏపీ అంతా కూడా. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.